హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హotha అండి. ఇవాళ నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటి అంటే నిల్వ చేసి ఉంచుకున్నటువంటి తోటకూరతో తోటకూర టమాటా కూర అయితే చేయబోతున్నాను. అలాగే ఇందులో వెరైటీ ఏంటి అంటే మనం ఆల్రెడీ నేను పోపు మిరియం అయితే రెడీ చేసి ఉంచుకున్నానండి. ఈ ఒడియంతో ఇప్పుడు ఎలా పోపు వేయాలో కూడా మీకు నేను చూపించబోతున్నాను అనమాట. సో రెండు ఇన్స్టెంట్గా మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి పదార్థాలతో ఈరోజు వంట అయితే చేయబోతున్నాం. సో ముందుగా ఇందులో నూనె, ఉప్పు, పసుపు అన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మిగతా ఏమి ఇంగ్రీడియంట్స్ మీకు నేను చూపించడం లేదు. ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అన్నీ ఉన్నాయి. నేను అలవాట్లో పొరపాటుగా ఇదైతే ఓపెన్ చేసేసాను. వెల్లుల్లిపాయ అక్కర్లేదు, ఇందులో ఆల్రెడీ ఉంటాయి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు. సో వేసుకోవచ్చు, ప్రార్థన నష్టం ఏం లేదు. సో మగ్గించి ఉంచుకున్నటువంటి తోటకూర, పోపు మిరియం, టమాటా, పచ్చిమిర్చి, అంతేనండి ఈ కూరకు కావాల్సినటువంటి పదార్థాలు. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కాస్త ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి ఉంచేసుకొని నూనె అయితే వేసుకుంటున్నానండి. నూనె అయితే వేసుకున్నాను, ఒక చెంచా, ఎందుకంటే ఆల్రెడీ అందులో నూనె ఉంది. ఇప్పుడు మనకు పోపు వేగడానికి మరియు పచ్చిమిర్చి, టమోటా వేగడానికి కావాల్సిన దానికోసం మాత్రమే నేను ఒక చెంచా నూనె అయితే వేసుకున్నాను. ఈ నూనె వచ్చి నేను చల్లమిరపకాయలు వేయించినటువంటి నూనె అండి. సో ఎటువంటి ఇబ్బంది లేదు, అందుకే మీకు అలా కొంచెం నలకలుగా కనబడుతుంది. చల్లమిరపకాయలు వేయించింది అది. సో అది కూడా కమ్మగా ఉంటుంది కాబట్టి మాకు ఎక్కువ నూనె కాగింది ఉంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి, అందుకని నేనైతే అందులో వేశాను. సో ఇప్పుడైతే నూనె కాగిపోయింది, మనం పోపు మిరియం అయితే వేసేస్తాం. చూసారా, అందులోనే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ ఉన్నాయి. సో దాంతో బట్టి నేను ఆల్రెడీ కొన్ని అలవాట్లో ఓపెన్ చేసేసాను అన్నాను కదా, అది కూడా వేసుకుంటున్నాను ఎక్స్ట్రాగా. మీరైతే వేసుకోవాల్సిన అవసరం లేదండి, అందులో ఆల్రెడీ ఉంది. నేను వేసేసాను కాబట్టి వేస్ట్ కాకూడదని వేసేస్తున్నాను. సో పోపు మిరియం అయితే వేసేసాను. ఇది చిటపట్లాడింది. పోపు మిరియాల్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, కరివేపాకు, కొంచెం చిటికెడు పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి అయితే ఉన్నాయండి. ఎండుమిర్చి అయితే ఉన్నాయండి అందులో. సో ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ఇంకా ఉల్లిపాయ కూడా వేయాల్సిన అవసరం లేదండి. కావాలనుకుంటే వేసుకోవాల్సిందే తప్ప లేకపోతే అవసరం లేదు. కూర మనకు కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే ఉల్లిపాయ కూడా మీరు వేసుకోవచ్చు. సో ముందుగా పచ్చిమిర్చి వేసాను, ఒకసారి ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నాను. మనకు ఆల్రెడీ మనం తోటకూరలో ఉప్పు ఉందండి. ఈ టమాటాలు మగ్గడం కోసం జస్ట్ వేసానా అన్నట్టుగా అయితే ఉప్పు అయితే వేస్తున్నాను, అంతే. టమాటా పచ్చిమిర్చి కోసం ఆ ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట. టమాటాలు అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి నేను తోటకూరను అయితే మిక్స్ చేస్తున్నాను. తోటకూరను అయితే మిక్స్ చేస్తున్నాను. సో బాగా అయితే మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించేసుకుంటే మనకు కూర అయితే రెడీ అయిపోతుందండి. సో మూత పెట్టి మగ్గించేసుకుందాం.